ఫ్రెండ్స్ మీ వీడియోస్ని యానిమేషన్గా అయితే మార్చుకోండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఇది చాలా ట్రెండ్ అవుతుంది. డోమో ఏఐ కాదు, ఇది వచ్చేసి వేరే యాప్. ఫ్రీగా చేసుకోవచ్చు, చాలా ఈజీ. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని వీడియో లీప్ అని ఒక యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో మీరు ఏ డబ్బులు కట్టబడలేదు, ఇది ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు. తర్వాత నేను ఇప్పుడు అయితే చూస్తున్నాను కదా వీడియోలో, దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. ఇన్స్టాల్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కొట్టండి. తర్వాత స్కిప్ అన్న కొట్టండి, ఐఎమ్ క్రియేటర్ అని కొట్టండి. తర్వాత స్కిప్ వేసి కొట్టేసేయండి. తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ అయితే క్లిక్ చేయండి. మీ జీమెయిల్స్ అయితే వస్తాయి, ఏదో ఒక జీమెయిల్ అయితే యాడ్ చేసుకోండి, అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. దాని తర్వాత అక్కడ ఇంటూ కొట్టేయండి రైట్ సైడ్ పైన. నెక్స్ట్ ఇంకోసారి మళ్ళీ రైట్ సైడ్ పైన ఇంటూ కొట్టేయండి. కింద ప్లస్ ఉంది కదా, ప్లస్ మీద క్లిక్ చేయండి. మీ గ్యాలరీ అయితే ఓపెన్ అయిపోద్ది. న్యూ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేయండి. తర్వాత అలో అయితే కొట్టండి. మీ గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏదైతే వీడియో చేయాలనుకున్నా ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని యాడ్ టు ప్రాజెక్ట్ అని కొట్టండి. తర్వాత మీరు ఎంతవరకు కావాలి ఆ వీడియోని మీరైతే దాన్ని అయితే క్రాప్ చేసుకుని స్ప్లిట్ చేసుకోవచ్చు. తర్వాత వీడియోని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ ఏఐ అని చెప్పేసి, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి, ఓకేనా. ఇప్పుడు మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసుకుంటే లాస్ట్లో అక్కడ ఏఐ యానిమే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత చాలా ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. దీంట్లో మీకు ఇష్టమైన ఎఫెక్ట్ ఏదో ఒకటి క్లిక్ చేయండి. నేనైతే న్యాచురల్ అయితే క్లిక్ చేశాను. తర్వాత ఈ వీడియో అయితే జనరేట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఈ వీడియోని సేవ్ వీడియో కొడితే మీకు గ్యాలరీ సేవ్ అయిపోతుంది.